ప్రార్థించుకొని, కృపా సత్య సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. నైనా నీ రాకడ సమయం అతి త్వరలో ఉన్నది. సూచనలు మేము చూస్తున్నాం. మరి మేము సిద్ధపాటు కలిగి నీ రాజ్యములో ప్రవేశించే కృపను పొందుటకు దేవా ఈ యొక్క కూడిక ఏర్పాటు చేస్తున్నాం. మేమందరం వేక మనసుతో, వేక స్వభావంతో నిన్ను ఆదరించి మరి నిన్ను మహింపరిచి నీ రాజ్యములో మేము వారసులమయ్యే కృపను మాకు కలుగు చేసి, అందరికీ ఒకే మనసు, ఒకే స్వభావం కలుగు చేసి, ఏక అభిప్రాయముతో వేక తాటిపైన నడిచే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమైన వారలారా, ఇప్పుడు ఈ దినం మనం బైబిల్ సబ్జెక్టు మాట్లాడుటకు దేవుడు నాకు కలుగు చేసిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకందరికీ వందనాలు చెప్తున్నాను. మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. ఒక్కొక్కరికి ఒక తలంతు ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వాళ్ళ తలంతులు వాళ్ళు నెరవేర్చి దేవుని రాజ్యములో రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు మనల్ని కోరుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ముఖ్య ప్రకటన ఒకటి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి సమయం లేదు. మరి అందరము సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునిని మహింపరిచే రీతిలో మనమందరము ఏక స్వభావంలో కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రేమైన వారులారా, ఒక వ్యక్తి సైకిలు తొక్కి చెమటలో పోసిందాకా తొక్కాడు. మరి రెండో వ్యక్తి వచ్చి సైకిల్ స్టాండ్ తీసి తొక్కి గమ్యానికి చేరినట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సైకిల్ స్టాండ్ వేసి ఎంత తొక్కినా ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ స్టాండ్ తీసి తొక్కితేనే మనము గమ్యం చేరగలుగుతాము. కానీ మనం గమ్యం చేరాలంటే వాక్యము మనకిచ్చిన రీతిలో మనము వాక్యము భద్రపరిచి వాక్యములో ఉన్న సత్యాలను మనం అనుసరించి వాక్యం పూర్వగా నడవాలని మీ అందరికీ మనవి చేస్తూ వందనాలు చెప్పుకుంటున్నాను. ముఖ్య ప్రకటన ఇప్పుడు దేవాతి దేవుడు మనకు కలుగు చేసిన కృపను బట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. రండి, మీరు ఏక మనసుతో, ఏక స్వభావంతో కూడి మీ వివాదం ఏందో తీర్చుకోండి అని వాక్యం చెప్పుతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ముఖ్య ప్రకటన. లోకం అల్లకల్లోలం అవుతున్నది. సూచనలు జరుగుతున్నాయి. ఎవడ పాటిగా వాడు మరి ధనము కూర్చుకుంటూ వెలుస్తున్నారు. కానీ లోక పరిస్థితి మరి ఎరగక పొరపడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని యేసు ప్రభు చెప్పినప్పుడు, మరి ఈ లోకములో సమస్తం నాకు దేవుడిచ్చాడు. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, మరి ఔషర్యం ఇచ్చాడు, బిల్డింగులు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు అని ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. తండ్రి, ఈ లోకములో దేవుడు కలుగు చేసినయే, నేను కాదంటం లేదు. కానీ అవన్నీ ఎవరిని స్వాధీనంలో ఉన్నవా అనేది మనం గుర్తుపెట్టుకోవాలని మీకు వందనాలు చేస్తున్నాను. యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి మరి ఈ లోక మొత్తం నాకు అనుగ్రహించబడినది, నాకు సాగిలపడి మొక్కిన ఎడల ఈ సమస్తము నీకు ఇస్తానని యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ లోకము ఎవరి చేతిలో ఉన్నదని ఎరగక మీరు పొరపడుతూ నాకు దేవుడు సమస్తము కలుగు చేసి ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. అవన్నీ ఉత్తమాటలు, అవన్నీ నమ్మతగినవి కాదు.
మరి యేసు ప్రభు చెప్పాడు, లోకములో అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు, మీలో అబద్ధ బోధకులు ఉన్నారని వాక్యం చెప్పుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఒకే తాటి పైన బైబిల్లో మర్మములు ఎరిగి మనం నడవాలని మనవి చేస్తున్నాను. అబద్ధ బోధకులు ఈరోజు బయలు వెళ్ళి ఉన్న అబద్ధ బోధకులు మీలో ఉన్నారనే దానికి కారణం మరి ఇదొక్కటే. మరి సైకిల్ స్టాండ్ వేసి తొక్కిన పాటి ఏమి ప్రయోజనము? చెమటలు పోసి మన ఒళ్ళు దద్దరిల్లాల్సిందే కానీ మనం గమ్యం చేరలేము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సైకిల్ స్టాండ్ వేసి తొక్కిన వ్యక్తి ఎవరు, స్టాండ్ తీసి తొక్కిన వ్యక్తి ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. మనమందరము వేకమవ్వి ఒకే స్వభావంతో మనము ముందుకెళ్ళాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నాకు ప్రభు ఇచ్చాడు, ఈ సర్వం నాకు ప్రభు ఇచ్చాడని. కానీ నాకు తెలిసిన సత్యం మీతో పంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమున మీతో మాట్లాడుతున్న సత్యమును గురించి నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. దేవుడు మీకు ఎలా కలుగు చేశాడు? నశించేదాన్ని వెతక రక్షించటానికి వచ్చానని ప్రభు చెప్పాడు. ఆయన నశించే వాళ్ళని వెతికి రక్షించి మరి కృపను కలుగు చేసి మరి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సినది మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తండ్రిని ఆహ్వానిస్తే కానీ మనం తండ్రి రాజ్యములో మనం ప్రవేశించలేమని నేను మనవి చేస్తున్నాను. ఆయన పని ఆయన ముగించుకొని వెళ్ళాడు. మనమందరము వేక మనసుతో వేక స్వభావంతో తండ్రిని ఎరిగి తండ్రిని మహింపరిచి తండ్రి రాజ్యములో మనం చేరాలని మనవి చేసుకుంటూ నేను ఈ యొక్క సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పేరు చెప్పుకొని దగా చేసే వ్యక్తులను మనము ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బోధకులు అనేవారు చాలామంది ఈ మాదిరికి చెప్తున్నాడు. నిన్న టీవీలో చూశాను, ఒక అమ్మ అన్నం పొయ్యి మీద పెట్టుకొని వెలిగించేదానికి మరి అగ్గిపెట్టి లేక అంగటకు పోయిందంట. అంగటకు పోయి, అయ్యా అగ్గిపెట్టి ఎంత అని అడిగిందంట. అగ్గిపెట్టి పావలా అని ఆ యొక్క వ్యక్తి అంగట వ్యక్తి చెప్పినప్పుడు మరి ఆమె ఆలోచించి, మరి నా దగ్గర 15 పైసలుదా ఉండే పావల మరి నేను ఎక్కడ తేవాలా అని మరి ఆమె ఆలోచించి, అయ్యా నేను ఒక మాట మాట్లాడతాను, నువ్వు కోపగించుకోకుండా ఉంటావా అని ఆ అంగట వ్యక్తిని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటమ్మా చెప్పు? అయ్యా అగ్గిపెట్టిలో సగము మట్టుకు ఇవ్వు, నా కాడ 15 పైసలు మట్టుకు ఉండయి, మరి పావల విచ్చి నేను కొనలేను, అగ్గిపెట్టిలో సగం పుల్లలు నాకు ఇవ్వయ్యా అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ వ్యక్తి మరి అగ్గిపెట్టిలో సగం ఎలా అమ్మా ఇచ్చేది, కావాలంటే అగ్గిపెట్టే తీసుకొని పో అని అగ్గిపెట్టి ఫుల్లుగా ఇచ్చి పంపినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, హైదరాబాద్ సతీష్ కుమార్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ అగ్గిపెట్టి అట్లే ఇచ్చినట్లుగా ఆయన చెప్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అదే సతీష్ కుమార్ దగ్గరికి మేము ఒకరోజు వెళ్ళాం. ఆయన ఆర్భాటంగా దేవునిని మహింపరుస్తున్నాడు. మరి అంతా బాగుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూడాలంటే 10,000 కట్టి ఆ మనిషిని చూడాలంట. ఎంత దౌర్భాగ్యం ఇది! మరి మేము 10,000 కట్టి ఆ మనిషిని చూడాల్సిన అంత భావము ఎక్కడ ఉంది ఆలోచించండి. దేవుడు సర్వము మనకు కలుగు చేసినది నేను ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా ఈమని ప్రభు చెప్పినప్పుడు ఆ మనిషితో మేము ఫోటో ఎత్తి మరి ఆ మనిషితో మేము కలవాలంటే 10,000 కట్టాలంట.
ఇది ఎక్కడ న్యాయము? ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు సగం అగ్గిపెట్టి అడిగితే సగం వద్దమ్మా, సరే నువ్వు ఫుల్లుగా తీసుకొని పో అని చెప్పిన వ్యక్తే ఇది అబద్ధ బోధ, దుర్బుద్ధి బోధలా అని మనము ఆలోచించాల్సిన ఒక విధి ఉన్నది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పీనుగున్న దిక్క గద్దలుంటాయి. మరి పీనుగు ఉన్న దిక్క గద్దలుంటాయంటే వాక్యం ఉన్న దిక్క కదా జనాలు ఉండేది. మరి సతీష్ కుమార్ కట్ట వాక్యం ఉన్నది కాబట్టే మరి ఆయన దగ్గర జనం ఉన్నారు అని చెప్పి ఒక వ్యక్తి వాక్యం ఉన్నది కదా జనం ఉంటారని మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 కూడి నా నామమును సూచిస్తే వాళ్ళ మధ్య ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ గుంపులు గూడిన దిక్క నేను ఉంటానని ఎక్కడ ప్రభు చెప్పలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా యొక్క భవిష్యత్తులో మరి నేను అనుభవించిన ఈ లోక విధులను బట్టి ఈరోజు దేవుడు మరి నన్ను మరి ఎలా ఆయన జీవం పొడిగించి మరి ఈ లోక డాక్టర్లు 7 స్పెషలిస్ట్ డాక్టర్లు నువ్వు బతకవు అని చెప్పితే మరి ఎంతోమంది పాస్టర్ల దగ్గరికి పోయాను. మరి ఆయన బాగుశాస్త్రుడు, ఈయన బాగుశాస్త్రుడు అని నేను చాలామందికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని పాస్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాను. ఏమీ ప్రయోజనం లేదు. మరి దేవుడు పాదాలు నేను ఎప్పుడు పట్టుకున్నాను అప్పుడు దేవుడు నాకు స్వస్థత కలిగి చేసి ఆయన పనిముట్టుగా వాడబడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము రాబోయే దినాలలో అందరం ఏక మనసు ఏక స్వభావంతో మనం ఉండాలని మరి నేను మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడో అది ఎవరో కాదు, నేను పేర్లతో కూడా నేనేమి భయపడను. దేవుడు ఉన్న మాట ఉన్నట్లుగా మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు ఏమి మాట్లాడాడో ఆ మాటలను బట్టే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మరి ఒక వ్యక్తి ఈ యొక్క మన ఇండియాలో ధనవంతులు మరి ఎవరంటే అంబానా ఆయనను మించి ఈరోజు ఓసన్న మందిరం వెతుకుదల వచ్చింది. మరి దేవుడు ఎంత ఆశీర్వదించాడు అని ఆ యొక్క వ్యక్తి చెప్తున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు ముఖ్యంగా మాట్లాడిన మాటలు ప్రేమైన దేవుని బిడ్డలారా, ధనవంతులు దేవుని రాజ్యము చేరడు. ఈ యొక్క లోకములో ధనాన్ని పోగు చేసుకొని ధనము పక్కే పరుగెడుతున్నారు. కానీ మనుషులను ప్రేమించి మనుషులను దేవుని రాజ్యంలో నడిపించే ఒక విధానం మరి ఈ యొక్క లోకస్తులు కోల్పోయి ఉన్నారు. దేవుని పేరు చెప్పి దగా చేసేవాళ్ళు మరి దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. దేవుడు ఇచ్చి మరి ఆయనని పరలోక రాజ్యంలో చేర్చకుండా నరకానికి పంపించే మరి విధానమేనా ఇదని ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ముఖ్యంగా కొన్ని సబ్జెక్టులు మనము వేక మనసుతో వేక స్వభావంతో అందరము కూడి మరి పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తారో మరి కొన్ని ప్రశ్నలు నేను బైబిల్లో విషయాలు కొన్ని నేను ఎత్తి మీకు చూపిస్తాను. వాటికి విచారణ మీరు తెలపవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చాడు, నీకు ఎలా ఇచ్చాడు అది మటుకు దేవుడు బయలుపరుస్తాడు. మీరు వచ్చి ఏక మనసుతో అందరము వడకూడి ఈ వివాదము మనము పరిశీలన చేసుకోవాలని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. మీకు ఛార్జీ, అన్నముశీలు, ఆ యొక్క మనం కూడుకునే స్థలం ఖర్చు మొత్తం దేవుని కృపలో నేను భరిస్తానని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ఉత్త బోధలు చెప్పి జనాన్ని మోసపుచ్చి మరి జనములు ఆ పక్కదోవన మరి పట్టివ్వకుండా మనము ఈ ఉన్నట్లుగా మనం తేల్చుకోవాలని మనవి చేస్తున్నాను. అదే ఒక వ్యక్తికి మరి మత్తయి సువార్తలో లోక సువార్తలో పలికిన రీతిగా ఒకడు కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనిను. మరి ఎందుకు ఈరోజు
మరి నేను ధనవంతుడిని అయ్యానంటే ఈ లోక ధనము కాదు, కానీ మరి నా కాడ ఇంతమంది జనమునరు, నా కాడ మందిరాలు పట్టలేదు, ఎగస్టుగా స్థలాలు కొంటున్నాము, ఎగస్టుగా చేస్తున్నాము, ఎంతమంది జనం వస్తున్నారని మరి ఒక ఆవేదనలో వాళ్ళు మరి పొరపడుతున్నారు. జనము వల్ల కాదు, మరి మన ప్రభు అల్లరికి కర్తగా, సమాధానికి కర్తే కానీ అల్లరికి కర్త కాదని చెప్తున్నాడు. ప్రేమైన వారులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము వివాదాలు మనము సరిచేసుకోవాలని, రాకడ సమయంలో మనం అందరం ఏక మనసు ఏక స్వభావంతో మనం ఏకమవ్వాలని మనవి చేస్తున్నాను. మరి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు దేవుని పేరు చెప్పి దగా చేసే వాళ్ళ కాడ ఉన్న ఆస్తులన్నీ దేవుని ప్రజలకి పంచిపెడితే, 2 పూటల్లో భోజనం ఉన్నవాడు లేనివాడు ఒక పూట భోజనం పెట్టు, 2 అంగీలు ఉన్నవాడు లేనివాడికి ఒక అంగీ పెట్టమని ప్రభు చెప్పిన రీతిగా మీరందరూ సమానమే అని ప్రభువు చెప్తే, ఈరోజు సమానత్వం ఎక్కడుంది? మరి 2 పూటలు భోజనం ఉన్నవాడు లేనివాడికి ఎవరు పెట్టమని చెప్పింది ఎవరికి? ధనవంతులుగా మరి పేదవాడు కానీ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ నేను ఎందుకు పెడుతున్నానంటే, నేను ఒక సువార్థికునిగా మరి సువార్త చేస్తున్నాను. నా కష్టములో నేను శ్రమపడి కష్టపడి మరి ఊరూరు తిరిగి సువార్త చేస్తున్నాను. కనీసం ఒక్కరికాడు కూడా మరి ఛార్జీకి కూడా డబ్బులు అడగకుండా తీసుకుంటున్నాను. ఒక్కొక్కరు వాక్యం వచ్చి చెప్పాలంటే 40,000, 50,000 అడుగుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన పని. ప్రభు నేను ఉచితంగా ఇస్తే మీరు ఉచితంగా ఇవ్వమంటే వాక్యము చెప్పి మరి వాక్యము చెప్పేదానికి ఇలా అడుగుతున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. ప్రతి ఒక్క దైవ సేవకుడు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు సమస్తము దేవుడు మరి సౌండ్ సిస్టమ్ కానీ టేజీ కానీ సమస్తం కలుగు చేసి మరి నేను సువార్త ప్రకటించాలని మంచి ఒక దైవ సేవకుని పిలిచి, బాగా వాక్య పరిచర్య చేసేవాడిని పిలిచి దేవుని సువార్త ప్రకటించాలని నేను ఇవన్నీ ఉచితంగా వేసి ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి 40,000 అడుగుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. ఆ మనిషికి సపరేట్గా రూమ్ అంట, మరి ఫ్లైట్లో వస్తే ఫ్లైటు ఖర్చు, మరి ట్రైన్కి వస్తే ట్రైన్ ఖర్చు, ఇవన్నీ భరాయించి ఆయనకి 40,000 ఇచ్చి వాక్యముకు రప్పించే ఏమన్నా ప్రయోజకరమా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. సర్వలోకమునకి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించి సర్వజనులను శిశువులుగా మార్చమని ప్రభు చెప్తే, వీళ్ళు 4 గోడల మధ్యలో కోకబెట్టి మరి ఈ మాదిరిగా మరి బోధించుస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీ దొడ్డిగర్ర, నీ దండం, మరి దొడ్డిగర్ర దేనికి ఉపయోగింపబడాలనో రండి మనం తెలుసుకుందాం. కొన్ని మర్మములు బైబిల్లో ఉన్నాయి. దొడ్డిగర్ర అనే దానికి భావం తెలుసుకుందాం. మీరు వేక మనసుతో దయచేసి మనం అందరం వనగూడి బైబిల్లో సత్యాలు ప్రజలకి వినయ చెప్పి శిశువులుగా మార్చాలని మనవి చేస్తున్నాను. విశ్వాసులు ఉండే వాళ్ళంతా అన్యజనులతో పోల్చి ఉన్నారు. బైబిల్లో నేను మీకు ఎత్తి చూపిస్తా. విశ్వాసులుగా ఉన్నవారు దేవుని రాజ్యము చేరరు. శిశువులుగా మారి దేవుని పనిముట్టుగా మారినవాడు దేవుని రాజ్యం చేరతాడని నేను మనవి చేస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు వాళ్ళ సొంత పనులు చేసుకుందురే కానీ దేవుని పని చేసేవాడు ఒక్కడు కానరాలేదని వాక్యం చెప్పుతున్నది. శిష్యులుగా ఉన్నవాడు మరి శిష్యుడిగా ఉన్నవాడు దేవుని పని చేయటానికి అర్హుడు కానీ విశ్వాసి మరి అన్ని జనులతో పోల్చిన వాడే. కానీ వాడు ఏడేసిన గొంగలంటే వేసినగా తిన్నమా, పోయిన మందిరానికి పోయినమా, ఏదో మనకు కలిగింది కానుకేసినమా, దశం భాగం ఇచ్చినమా అనుకునేవాడే. కానీ దేవుని ఆలోచనలు దేవుని తలంపులు వాడికి ఉండవు. మరి చెవు గలవాడు మరి వినునని పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగా
ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయం శుద్ధి గలవారు దేవుని చూసిదరని వాక్యం చెప్తున్నది. ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. మనమందరము కూడి బైబిల్లో సత్యములను పంచుకోవాలని మీకు ఏక మనసుతో నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పాస్టరు మరి ఈ యొక్క ఇన్నవాళ్ళు ఒక్కొక్కరికి మరి ట్రాన్స్ఫర్ చేసి అందరూ ఏకమవ్వి మనము బైబిల్లో సత్యాలు ఎలా తెలుసుకోవాలనేది ఒకరికి తెలిసింది ఒకరికి. దేవుడు చెప్పాడు ఒక్కొక్కరికి ఒక తలంతు ఇచ్చి ఉన్నాడని. ఆ తలంతులు ఏమిటా? నేను పంచుకొని మిద్దులు మేడలు నాకు ఇచ్చిన దాన్ని నేను ఈ లోకములో మరి ఆస్తిపరుడు కావాలని కాదు, ఆత్మలంటే ఏందని తెలియని రీతిలో మరి ఈరోజు నాకు ఆత్మల నింపు. నేను మందిరాన్ని కట్టాను కోట్లు పెట్టి, మరి మందిరాలకి దాహం మరి వేస్ట్గా అయిపోయే వాటికే డబ్బులు చెలువు పెడుతున్నారు. దేవుడు చెప్పాడు ఇది రాయి మీద రాయి పెట్టి కట్టబడినది, ఇది పడదోయబడునని. మరి ప్రపంచంలో లేని మందిరం కట్టినానని ఒకడు అంటున్నాడు. ఏమి ప్రయోజనం? ఆ మందిరంకి పెట్టే డబ్బులు నశించిపోయి ఆత్మలు రక్షించి మరి ఆత్మలు దేవునికి వనకొచ్చాలి కానీ అంత డబ్బు పెట్టి మందిరానికి కట్టి ఈ లోక సౌకర్యముల కోసం కాదు, కానీ పరలోక రాజ్యం కోసం మనం పాటుపడాలని ప్రభు చెప్పాడు. మరి రాజ్యం, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాకని దేవుడు నేర్పిన ప్రార్థన వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులు దొరుకుతున్నారు. దయచేసి మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను, మీరు అందరూ వేకమవి రండి. నేను కొన్ని సబ్జెక్టులు బైబిల్లో సబ్జెక్టులు మీకు ఎత్తి చూపిస్తాను. మరి యేసు ప్రభు 39 ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలు చెప్పుకుంటూ పొమ్మని కాదు మనకు చెప్పింది, వాటి పరిశీలన ఎత్తికి బోధించండి. ఇది కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పినాడని దాన్ని చెప్పుకొని ఇంకొకటి ఎత్తకొచ్చి మరి ఇది చేసే వాక్యము కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకొని మీరందరూ ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజులు చెడ్డవి కనుక మనమందరం సమాధానముగా ఏక మనసుతో ఏక అభిప్రాయంతో మనము కలిసి ఉండాలని మనవి చేసుకుంటూ నేను మీకు మొత్తానికి ఛార్జీలు మరి తిండి వసతి సమస్తము నేను ఏర్పాటు చేస్తాను. మీరు వచ్చి మన వివాదం ఏదో నాకు ఎలా ఇచ్చాడు దేవుడు, నేను ఏమి చేస్తే ఇచ్చాడు, మరి అందరికీ ఇవ్వలేదు ఎందుకు? నీకు ఒక్కడికే ఇచ్చాడా? మనం మున్సిపాలిటీలో పనిచేసి ఇంకొక దిక్కకు పోయి మరి జీతం అడిగితే ఇవ్వడు. అదే మాదిరిగా మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే మనం జీతం పుచ్చుకుంటున్నాం. ఇది ఎవరి స్వాధీనంలో ఉన్నదో మరి దాన్ని గ్రహించి దేవుడు కృప మనము ఇక్కడే దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనమందరము ఒకే తాటి మీద ఉంటే దేవుని రాజ్యం ఏర్పడద్దు. కానీ నాకు ఇచ్చాడు, నాకు ఈ తలంత ఇచ్చాడు, నాకు ఈ డబ్బు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిందని కొత్త మాటలు చెప్పుకొని జనాలను పోగు చేసుకుంటే కుదరదు. దేవుని ఆత్మ అనేది ఏందని తెలుసుకొని బైబిల్లో సత్యాలు తెలుసుకోమని మనవి చేస్తూ మీరు అందరూ ఒకరికొకరికి ఈ యొక్క వాక్యం తెలియపరిచి అందరూ వేకమవ్వి మనం వనకూడి బైబిల్లో సత్యాన్ని, నీకు తెలిసిన సత్యం, నాకు తెలిసిన సత్యం, మరి నాకు నేర్పిన ప్రభు మర్మములు నీకు తెలియపరిచిన మర్మములు మనము ఇది పరిశీలన చేసి మనము తెలుసుకోవాలని మనవి చేసుకుంటూ అందరికీ వందనాలు చెప్పుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. అందరూ వేక మనసుతో వేక స్వభావంతో రావాలని మనవి చేస్తూ అందరికీ వందనాలు చెప్తున్నాను. వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, వందనాలయ్యా. మరి నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ రాజ్యము కొరకు మేము పాటుపడాలి. ఈ శరీరం ఉన్నంగానే మరి ఎరగొట్టబడి నలగొట్టబడి మరి ఈ శరీరములో మేము బలపడాలి. శరీరాన్ని చంపేవానికి భయపడొద్దు, మరి ఆత్మ శరీరాన్ని రెంటిని చంపేవాడికి భయపడమని వాక్యం చెప్తున్నది. ఈ లోకములో శరీరము మాకు శాశ్వతము కాదు తండ్రి. నీ యొక్క నిత్యరాజ్యములో మేము ప్రవేశించి నీ యొక్క మార్గంలో నడిచి నీ యొక్క రాజ్యమును మేము ఈ లోకంలో కట్టాలని మేమందరం ఒక స్వభావంలో, ధనవంతులకేమి పేదవారికేమి ప్రతి ఒక్కరూ వేక మనసుతో
మరి నువ్వు కలుగు చేసినదైతే, నీవిచ్చినదైతే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడని చెప్పుకునే ప్రతి ఒక్కరూ అందరికీ సమాత్మంగా పంచాలని నేను మనవి చేస్తూ, మేమందరం ఒక తాటి మీద నిలబడితే దేవుని రాజ్యం మా మధ్యకి వస్తుందని మనవి చేస్తూ, మరి నీ యొక్క పాద సన్నిధిలో మొరపెడుతున్నాను. అందరినీ సమానత్వంగా చూసే ప్రభువా, ఈ లోక ధనవంతులు నీ రాజ్యంలో చేరడని నువ్వు చెప్పిన మాటలను బట్టి నా ఆయాసం ఎల్లబుచ్చుతున్నాను తండ్రి. మరి ధనవంతులు దేవుని రాజ్యం చేరడు. అవును ప్రభువా, నీ రాకడ సమీపమైనది. నీవు అందరినీ సమానత్వముగా చూసే తండ్రివి గనుక నీకు వందనములు చెప్పుకుంటూ, మేము ఏర్పాటు చేసే ఈ యొక్క మీటింగుని గురించి నీవు ముందుండి జరిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.